చరిత్ర ప్రసిద్ధికెక్కిన అతి ప్రాచీన దేవాలయాలలో గునుపూడికి చెందిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం ఒకటి. గునిపూడి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం అతి ప్రాచీనమైనది. తూర్పు చాళుక్య రాజులలో ప్రసిద్ధుడైన మొదటి చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించినట్లు, ఈ దేవాలయానికి గోపురం, ప్రాకారం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్థల పురాణంలో ఈ క్షేత్రాన్ని పరమ పవిత్ర క్షేత్రంగా వర్ణించడం జరిగింది. ఈ దేవాలయం గురించి భీమఖండం, బ్రహ్మాండ పురాణంలోను మరియు స్కంద పురాణంలోనూ పేర్కొన్నారు. తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. ఈ తారకుని కంఠంలో ఉన్న అమృతలింగం అతనికి ప్రాణరక్షణగా నిలిచేది. తారకాసురుడు అందరినీ అనేక విధములుగా బాధపెట్టేవాడు. ఈ రాక్షసుడి బాధలు అతనిని సంహరించడం కోసం దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసన లింగంలో ఉందని గ్రహిస్తారు. తన ఆగ్నేయ అస్త్రంతో ఉపాసనా లింగాన్ని ఛేదిస్తారు. ఆ ఉపాసనా లింగం 5 ముక్కలై ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాలలో పడినవి. అవే పంచారామ క్షేత్రాలు: పాలకొల్లులో క్షీరారామం, అమరావతిలో అమరారామం, ద్రాక్షారామంలో భీమారామం, సామర్లకోటలో కుమారరామంగా పంచారామ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నవి. గునిపూడిలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించడం విశేషం. చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించడం వలన శ్రీ సోమేశ్వర స్వామివారు అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలోను, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ రంగు మారుచూ ఉండెను. ఈశ్వరలింగం పైభాగమున అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండడం ఈ దేవాలయం యొక్క మరొక ప్రత్యేకత. ఈ విధమైన నిర్మాణం దేశంలో మరెక్కడ లేకపోవడం విశేషం. ఈశ్వరుడు గంగను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఈ విధంగా ఈ దేవాలయం నిర్మితమైనదని ప్రజల నమ్మకం. ఈ దేవాలయానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు. అందుచేత ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం ఎంతో శుభమయంగా సాగిపోతుందని ఒక నమ్మకం. అందువల్లనే ప్రతి సంవత్సరం అనేక మంది వివాహంని ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. గాలి గోపురముకు ఇరువైపులా సూర్య భగవానుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను ప్రతిష్ఠించారు. ఈ దేవాలయానికి తూర్పు వైపున చంద్ర పుష్కరిణి అనే తాటకం ఉన్నది. దీనిని సోమగుండం అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం అనేక ఉత్సవములు జరుగుతాయి. మహాశివరాత్రి ఉత్సవం అతి వైభవంగా నిర్వహించబడును. Ini